వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ వీడియో ఎవరైతే అభ్యర్థులు అప్కమింగ్ వచ్చే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని తీసే వీడియో ఇది. నేను ఈ దాదాపు 2-3 months లో గమనించిన విషయం ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు డైలీ మార్నింగ్ దాదాపు 5:30 నుంచి 8:30 వరకు అంబేద్కర్ స్టేడియంలో కావచ్చు, డ్యామ్ రూట్ లో ఏదైతే కరీంనగర్ సంబంధించిన డ్యామ్ రూట్ లో కావచ్చు, డ్యామ్ కట్ట మీద కావచ్చు, తీవ్రమైన ఫిజికల్ కి సంబంధించి తీవ్రమైన కఠిన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇట్స్ రిగార్డింగ్ ఏంటి అంటే, ఫిజికల్ ఈవెంట్స్ కి సంబంధించి గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు 2-3 hours ఫిజికల్ సంబంధించి కష్టపడతా ఉన్నారు. వీళ్ళకు నేను ఒక బ్రదర్లకు ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ నోటిఫికేషన్ రాలేదు, ప్రిలిమ్స్ కాలేదు. ఫస్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి, దాని తర్వాత 2-3 months ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత 2-3 months ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, దాని తర్వాత 3-4 months గ్యాప్ తర్వాత మనకి మెయిన్స్ ఉంటుంది. అంటే కానిస్టేబుల్ లేదా ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ వచ్చినాక దాదాపు ఒక 1 year ప్రాసెస్. ఇది ఇక్కడ ఈవెంట్స్ రావాలంటే దాదాపు 7-8 months అయితే ఈవెంట్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినాక 7-8 months కి ఈవెంట్స్ ఉంటాయి. అప్పటి దానికి ఆస్పిరెంట్స్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇప్పటి నుంచే గ్రౌండ్ లో కఠోరమైన శ్రమ పడతా ఉన్నారు. దాంతో పాటు ఈ 2-3 hours వర్క్ చేయడం వల్ల, అంటే మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చి కరీంనగర్ లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు XYZ అనే కోచింగ్ సెంటర్ లో. ఈ మార్నింగ్ మీరు 2-2.5 hours మీరు స్వెట్, అంటే మీరు ఏదైతే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తా ఉన్నారో, దాని తర్వాత ఏమైతుంది, మీరు 8-9 మధ్యలో ఫ్రెష్ అప్ అవుతారు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 9 కు మీరు జాయిన్ అయిన కోచింగ్ సెంటర్కి వెళ్ళి క్లాస్ లో కూర్చుంటారు. ఆబ్వియస్ గా మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం 2 నుంచి 3 గంటలు మనం శ్రమదానం చేసినామంటే, అంటే మీరు శారీరకంగా మనం కష్టపడ్డామంటే డెఫినెట్ గా ఆబ్వియస్ గా బాతింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసామంటే కంప్లీట్ గా నిద్ర వస్తూ ఉంటది. ఈ 3 నుంచి 4 గంటలు జరిగే క్లాస్ లో మీరు మంచి ఆరామ్సే నిద్రపోయి, మళ్ళీ లంచ్ చేసి మార్నింగ్ గ్రౌండ్ కి పోయినాక అని చెప్పేసి మళ్ళీ నిద్రపోయి, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్ కి సంబంధించి మళ్ళీ గ్రౌండ్ కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఏంది అంటే, మీరు ఇప్పుడు శారీరకంగా కష్టపడుతున్నారు. ఇది ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చదువుకునే సమయం ఆబ్వియస్గా చెప్తున్నా, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత వచ్చే నోటిఫికేషన్ కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ లో నువ్వు నెగ్గాలి అంటే 100% ఇప్పటి నుంచే నువ్వు మెయిన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు సబ్జెక్టులు కూడా దాదాపు 12-13 సబ్జెక్టులు ఉన్నాయి. నువ్వు ఏదో 2-3 సబ్జెక్టులను పట్టుకొని నువ్వు గ్రౌండ్ లో కష్టపడి నువ్వు నౌకరు కొడతా అంటే చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఉరుకుతా ఉంటారు గ్రౌండ్ లో. ఫైర్ కావచ్చు, దాంతో పాటు సివిల్ కావచ్చు, ఈ 2 jobs గ్రౌండ్ కు రిలేటెడ్ గా ఉండదు. ఓన్లీ నీ మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ లో నీ మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ TSSP, దాంతో పాటు AR మాత్రమే గ్రౌండ్ లో మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి, మీరు ఇప్పుడు గ్రౌండ్ లో కష్టపడు కాదు, మీరు మార్నింగ్ 4-5 మధ్యలో లేచి దాదాపు ఒక 3-4 hours సెల్ఫ్ గా ప్రిపేర్ కావాల్సిన సమయం. దాంతోపాటు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి క్లాస్ లో దాదాపు 5-6 hours సార్లు చెప్పింది విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని, దాదాపు ఈవినింగ్ కూడా ఒక 3-4 hours కష్టపడాల్సిన సమయం. ఈ సమయంలో మీరు మాక్సిమం దాదాపు రోజు 5-6 గంటలు మీరు గ్రౌండ్ లోనే కేటాయించి, ఇప్పటి నుంచే 1 year అంటే 1 year వరకు మీ బొక్కలన్నీ అరుగుతాయి. అర్థమైందా? కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, Group 2 వాళ్ళు, Group 1 వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా రాస్తా ఉన్నారు. రాసినప్పుడు ఏమైతుందంటే కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్వియస్ క్వాలిఫై అవుతారు. ఈవెంట్స్ మీరు ఆల్రెడీ ఉరుకుతా ఉన్నారు కాబట్టి ఈవెంట్స్ కూడా క్వాలిఫై అవుతారు. మెయిన్స్ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ నేచరే, ఈవెంట్స్ కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఈ TSC దాంతో పాటు AR కి సంబంధించి మీకు మెరిట్ ఉంటుంది. మిగతా సివిల్ కి సంబంధించి కావచ్చు, మళ్ళీ ఫైర్ కి సంబంధించి కావచ్చు, మీరు ఆబ్వియస్ గా మీరు రిటర్న్ స్కోర్ లో మెరిట్ ఉంటేనే మీకు వస్తుంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ సాగాలి. నా ఇన్ని రోజుల అనుభవంతో చెప్తున్నా, ఎవరైతే ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ కి వెళ్తా ఉన్నారో, గ్రౌండ్ కోచింగ్ అవసరం లేదు. ఎవరైతే హెవీ వెయిట్ ఉంటారో వాళ్ళకి అవసరం. వాళ్ళు డైలీ 30-45 minutes మీరు గ్రౌండ్ లో వార్మప్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, మీరు చేస్తే సెట్ అయిపోతారు. కానీ ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ కి వెళ్ళి మీ విలువైన సమయం వచ్చేసి గ్రౌండ్ లో వెచ్చించి, దాని తర్వాత రెస్ట్ తీసుకొని ఉంటే, రేపు నోటిఫికేషన్ పానం మీదకి వచ్చినాక 1 year తర్వాత పానం మీదకి వచ్చినాక, అయ్యో నాకు మెయిన్స్ లెవెల్ నేను ప్రిపేర్ కాలేదు, ప్రిలిమ్స్ ఆబ్వియస్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ప్రిలిమ్స్ లో SC STకి 60 మార్కులు, BCకి 70 మార్కులు, దాంతో పాటు జనరల్ కి 80 మార్కులు ఇవ్వడం జరిగింది. 200 మార్కులకు ఆబ్వియస్ గా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. గ్రౌండ్ కూడా క్లియర్ అవుతుంది.
కానీ మనం 4 పోస్టులకు మనం పోటీ ఉండాలి. కేవలం టీఎస్ఎస్ పిఆర్కే కాదు, మనం సివిల్ కు దాంతో పాటు ఫైర్ కూడా మనం పోటీలో ఉండాలి. అంటే మన దగ్గర రిటర్న్ కు సంబంధించిన స్కిల్స్ ఉండాలి. ఏం చేయాలి సార్ అంటే, ఏదైతే క్వాంట్ సబ్జెక్ట్ అర్థమెటిక్ ఏదైతే ఉందో నువ్వు 100% ఏ టాపిక్స్ వదిలేయకుండా ప్రిపేర్ కావాలి. రీజనింగ్ కు సంబంధించి అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ సంబంధించి కంప్లీట్ ప్రిపేర్ కావాలి. దాంతోపాటు తెలంగాణ హిస్టరీ మూమెంట్ 100% నువ్వు చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు తెలంగాణ హిస్టరీ మూమెంట్ అయిపోయినాక ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, దాంతోపాటు జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోసైన్స్. సో దాదాపు ఈ 12 నుంచి 13 సబ్జెక్టులకు సంబంధించి 100% నువ్వు నేర్చుకో. ఏ సబ్జెక్ట్ ను వదిలేయకు. ఆ సబ్జెక్టులలో కూడా ఏ టాపిక్ నువ్వు టఫ్ ఉందని వదిలేయకు. సో ఇప్పుడు నువ్వు బుక్ పైన పెట్టాల్సిన సమయం ఇది. అంటే నువ్వు చదువుకోవాల్సిన సమయంలో నువ్వు గ్రౌండ్కి వెళ్తే నువ్వేం సాధిస్తావు. దాదాపు 1 year తర్వాత 7 to ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా, టు బి ఫ్రాంక్ మాట్లాడే నోటిఫికేషన్ లేదు. దాదాపు 7 to 8 months తర్వాత జరిగే ప్రాసెస్ గురించి ఇప్పటి నుంచే కష్టపడు కాదు. సో నువ్వు భవిష్యత్తు గురించి, మెయిన్స్ గురించి, నువ్వు మెయిన్స్ లెవెల్ ప్రీలిమ్స్ తో పాటు మెయిన్స్ లెవెల్ నువ్వు కష్టపడు. ఎవ్రీ వీకెండ్ ఒక గ్రాండ్ టెస్ట్ రాయి. ఓకేనా? ఎవ్రీ వీకెండ్ గ్రాండ్ టెస్ట్ రాయి. నీ క్యాపబిలిటీ ఏంది అనేది నువ్వు మెజర్ చేసుకో. దాదాపు నువ్వు మెయిన్స్ రాస్తున్నావు అంటే ఇప్పటి నుంచి సో 110 వచ్చినాయి అనుకో, 120 టార్గెట్ పెట్టుకో. 120 వస్తే నెక్స్ట్ 130 టార్గెట్, 130 పెడితే 140, 150 టార్గెట్ పెట్టుకొని నువ్వు వర్క్ చేయాలి. దాంతో ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే, నాకున్న అవగాహన ప్రకారం చాలా మంది ఎస్ఏ కొట్టాలనే వాళ్ళ ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. కానిస్టేబుల్ అప్పుడు నామోస్ అంటారు. మీరు స్టార్టింగ్ అందరు ఎస్ఏ డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ ఉంది అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, పీజీ ఏ క్వాలిఫికేషన్ కూడా ఎస్ఐ టార్గెట్ అని ప్రిపేర్ అవుతా ఉంటారు. సో ఇక ప్రిలిమ్స్ అందరు రాస్తారు. ప్రిలిమ్స్ ఎస్ఐ క్వాలిఫై అవుతారు, కానిస్టేబుల్ క్వాలిఫై అవుతారు, ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు. దాని తర్వాత ఎప్పుడైతే మెయిన్ స్ట్రాటజీ, మెయిన్స్ లెవెల్లోకి వచ్చి నువ్వు నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ డేట్ దగ్గర పడ్డా కొద్ది ఏమనిపిస్తా అంటే, ఈ కానిస్టేబుల్ కొట్టినది అది నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఐ కొడతా, ఈ నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ కొట్టినారని 100కు 95 మంది చేసేది మిస్టేక్ ఇదే. అంటే 100కు 90% మంది కానిస్టేబులే కావాలంటారు. మళ్ళీ అప్పుడు పానం మీకు వచ్చినాక కేవలం 10% కాంపిటీషన్ మాత్రమే ఎస్ఐకి ఉంటది. ఎందుకు అంటే నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ప్రిపేర్ గా కాకుండా ఓన్లీ ఈవెంట్స్ పైన, ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసి నువ్వు మెయిన్స్ నెగ్లెక్ట్ చేసినావు కాబట్టి 100కు 90 మంది కానిస్టేబుల్ ఒకరు చాలనుకుంటారు. సో దిస్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్. నువ్వు ఆ లిస్ట్ లో ఉండద్దు. అప్పుడు కానిస్టేబుల్ కి లక్షల కాంపిటీషన్ ఉంటది, ఎస్ఐకి ఉండదు. సో కాబట్టి ఎస్ఐ ఈజీగా, కానిస్టేబుల్ ఈజీ అంటే ఎస్ఐ జాబ్ కొట్టడమే ఈజీ. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో బ్లైండ్ గా మీరు గ్రౌండ్ లో ఉరుకుతా ఉన్నారో, ఒక వెల్ విషర్ లెక్క, ఒక బ్రదర్ లెక్క మీకు ఒక సజెషన్ ఇస్తా ఉన్నా కూడా, నాకున్న అవగాహన ప్రకారం మీరు ఇప్పుడు గ్రౌండ్ లో కాదు కష్టపడాల్సింది, మీరు లైబ్రరీలో కష్టపడాలి, మీరు స్టడీ హాల్లో కష్టపడాలి. మీరు రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి దాదాపు డైలీ 8 to 10 hours కష్టపడే సమయము, ఎవ్రీ వీకెండ్ మీ సబ్జెక్ట్ ను అనాలిసిస్ చేసుకునే సమయము. సో కాబట్టి బ్లైండ్ గా గ్రౌండ్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళి దాదాపు 4 నుంచి 5 గంటలు కష్టపడి మీ ఎనర్జీ లాస్ అయ్యి, ఓకేనా, మీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి మీకు మీరే గ్రేట్ గా ఫీల్ కాకండి. మీరు రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి డైలీ 8 to 10 hours కష్టపడండి. గ్రౌండ్ కు సంబంధించి 1/2 hour to 1 hour కష్టపడండి, సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం నా సంగతి ఏంది అనేది. కనీసం నోటిఫికేషన్ వచ్చాక మీరు ఉరుకు స్టార్ట్ చేయండి. కానీ ఇప్పుడే మీరు గ్రౌండ్ లో కష్టపడి ఉన్న ఎనర్జీ అంతా లాస్ చేసుకుని సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోకుండా సో మీరు ఉంటే మాత్రం మీరు నష్టపోతారు. సో కాబట్టి నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మనం కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ నడిపిస్తలేం ప్రజెంట్, దాంతో పాటు నడిపించే ఉద్దేశం కూడా లేదు. శ్రీధర్ సిసి ప్రజెంట్ అయితే ఎక్స్క్లూజివ్ ఫర్ సో బ్యాంకింగ్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు కోచింగ్ ఇస్తా ఉన్నాం. బట్ యాజ్ ఎ వెల్ విషర్ గా నేను డైలీ గ్రౌండ్ లో మిమ్మల్ని చూస్తా ఉన్నా కాబట్టి సో మీకు అవగాహన ఉందో లేదో అని చెప్పేసి నాకున్న అవగాహన మేర ఒక వీడియో తీద్దాము. ఎవరో ఒకరికి నా ఇంటెన్షన్ అర్థమైతే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో కాబట్టి నా ఇంటెన్షన్ గ్రహించి సో మీరు ప్లీజ్ వర్క్ ఆన్ ద మెయిన్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఉద్దేశంలో పెట్టుకొని, కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఐ మెయిన్స్ కావచ్చు ఉద్దేశంలో పెట్టుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయండి. సో డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. కేవలం మీ శ్రమను గ్రౌండ్ కే పరిమితం చేయకండి. ఒకే సబ్జెక్ట్ నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ తక్కువ లేవు, 13 నుంచి 14 సబ్జెక్టులు ఉన్నాయి. సో అందరు అర్థమెటిక్ అంటే భయం, అర్థమెటిక్ ఇంకా 1 year టైం ఉంది కదా నోటిఫికేషన్ కి, అంటే ప్రాసెస్, ఫైనల్ ప్రాసెస్ కి. ఒకవేళ రేపు నోటిఫికేషన్ 1 year ప్రాసెస్ ఉన్నది, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ 1 year ప్రాసెస్ ఉన్నది. సో కాబట్టి సో అర్థమెటిక్ కంప్లీట్ గా నేర్చుకో, రీజనింగ్ కంప్లీట్ గా నేర్చుకో, తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ కంప్లీట్ గా నేర్చుకో. ఈ విధంగా అన్ని సబ్జెక్టులను దాదాపు 14 సబ్జెక్టులు ఉంటే 10 సబ్జెక్టులు కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఆ విధంగా గ్రిప్ తెచ్చుకున్నాక నెక్స్ట్ నువ్వు ఊరుకుడు స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నా యొక్క ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటున్నా. సో నా ఇంటెన్షన్ అర్థమైతే సో మీరు కూడా మీ కమెంట్ రూపంలో నా అనాలిసిస్ కరెక్టేనా తప్ప అని మీ కమెంట్ ద్వారా మీ ఒపీనియన్ తెలియజేయండి.
సో ఈ విషయం కనుక నచ్చితే ఎవరైతే కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీ మిత్రులకు మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కొంచెం రియలైజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.